గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ దేవారావు, రిటైర్డ్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్, కరీంనగర్. అరుణ గారి గ్రంథం మెసేజెస్ ఫ్రమ్ 40 మాస్టర్స్ని, అందులో చాలామంది సందేశాలని తెలుసుకుంటూ వచ్చాం. మానవ జీవన ప్రయాణంలో ఆధ్యాత్మికాసక్తిని పెంచడానికి, వారిలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని చైతన్యవంతం చేయడానికి రూపొందించిన మహత్తర గ్రంథం మెసేజెస్ ఫ్రమ్ 40 మాస్టర్స్. పేరుకు తగ్గట్టుగానే ఈ గ్రంథం 40 మంది మహనీయుల అనుభవాలను క్రోడీకరించి రంగరించిన అద్భుత గ్రంథం. దీని ద్వారా ఆయా మహనీయుల ఆధ్యాత్మిక జీవన ప్రయాణాన్ని తేటతెల్లం చేయడంతో పాటు వారి ఆధ్యాత్మిక ప్రయాణం సహాయంతో మానవులలో ఆధ్యాత్మికాసక్తిని పెంచే ఉద్దేశంతో రూపొందించిన మహత్తర గ్రంథమిది. రచయిత్రి శ్రీ అరుణ కలం నుంచి జాలువారిన అద్భుత గ్రంథం. ఈ గ్రంథ రచనకు గాను రచయిత్రి 1993-95 సంవత్సరాల మధ్య కాలంలో 40 మంది ఆధ్యాత్మిక గురువులను ఎంచుకుని వారి సందేశాలను నిక్షిప్తం చేసే ప్రయత్నం చేశారు. ఈ గ్రంథ పఠనం ఇచ్చిన అనుభవాల ద్వారా ప్రతి మనిషిని ఓ కొత్త పరివర్తనలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అందువల్ల ఈ గ్రంథం మానవుని ఆత్మ ప్రయాణ మార్గంలో మార్గదర్శక శక్తిగా మారుతుందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి అనిపించదు. ఈ గ్రంథ పఠనం వల్ల ఓ మహత్తర ఆధ్యాత్మిక అనుభవం సొంతమవ్వడమే కాకుండా ఆధ్యాత్మిక అనుభూతిని కూడా సొంతం చేస్తుంది. ఈ అపురూప గ్రంథ విశేషాలను మన గ్రంథాలయంలో తెలుసుకుందాం. ఇంతకు ముందటి ఎపిసోడ్లో మనము చిత్రగుప్తుని యొక్క సందేశాన్ని వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో హరిశ్చంద్రుని యొక్క సందేశాన్ని తెలుసుకోబోతున్నాం. ఇది 29వ జూలై 1994లో వారిచే వ్రాయించారు. అరుణ గారిచే వారి సందేశాన్ని వ్రాయించారు. అంటే ఇది మొత్తం ఛానలింగ్ కాబట్టి వారు కేవలం మన చేతిలో పెన్నులాగా ఉన్నారు. రాయించింది మొత్తం మాస్టర్సే. హరిశ్చంద్రుడు ఏమంటున్నాడంటే, నా ఓవర్ సెల్ఫ్ విష్ణుమూర్తి అంటున్నాడు. నేను అతను చాలా కాలం ధ్యానం చేశాము, కలిసి చేశాము. నేను ఈ హరిశ్చంద్రుని జన్మలో 7వ సంవత్సరంలోనే ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాను. అదేంటంటే సత్యవాక్ పరిపాలన. నేను సత్యాన్ని ఎన్నడూ తప్పకూడదు అనే కఠినమైన వ్రతాన్ని చేపట్టాను. 7వ సంవత్సరంలోనే, అంటే చిన్న పిల్లవానికి ఉన్నప్పుడే. అయితే ఈ వ్రతాన్ని నేను ఆరంభించినప్పటి నుంచి చివరి వరకు నాకు కఠోరమైన పరీక్షలు వచ్చాయి. ఎట్లాంటి పరీక్షలంటే, అనేకులు ఏమనుకున్నారంటే, మహాత్ములతో సహా చాలామంది ఏమనుకున్నారంటే, ఇతడు కఠినమైన పరీక్షలు వచ్చే వరకే ఈ పరీక్షల్లో నిల్చుండడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఆ పరీక్షల్లో భయంకరమైన శిక్షలు అతనికి పడ్డప్పుడు అతడు తప్పనిసరిగా తన సత్యవాక్ దీక్షను విరమిస్తాడని అనుకున్నాడు. కానీ నేను ధర్మబద్ధుణ్ణి కాబట్టి, ధర్మదీక్షాకంకణుణ్ణి కాబట్టి నేను నా వ్రతాన్ని విడవలేదు. ఎంత గట్టిగా ఆ వ్రతాన్ని, ఎంత కఠినంగా ప్రతిజ్ఞ చేసి ఆ వ్రతాన్ని ఆచరించానంటే, నేను నా రాజ్యాన్ని మొత్తాన్ని కోల్పోయినా కూడా, నా భార్యా పిల్లలకి దూరమైనా కూడా నేను నా వ్రతాన్ని విడవలేదు. ఇంత కఠినమైన పరీక్షలు నేను ఎదుర్కొన్నాను. ఎన్ని ఆపదలు వచ్చినా నేను వెనుకకు రాలేదు, వెనుకకు తిరిగి చూడలేదు. అయితే ఒక్కసారి మాత్రం నాకు కూడా జీవితం మీద విరక్తి కలిగి ఇక ఆత్మత్యాగాన్ని చేయాలనేంత బలహీనత నా లోపల చోటు చేసుకుంది. కానీ అది ఒక క్షణకాలం మాత్రమే. అది ఎప్పుడు అనంటే, ఎంత భయంకరమైన పరిస్థితిలో అనంటే, నా సొంత కుమారుడు చనిపోయి ఆ శవాన్ని నా సొంత భార్య శ్మశాన వాటికకు, నేను ఎక్కడైతే శ్మశాన వాటికలో పని చేస్తున్నానో, సహాయం చేస్తున్నానో, అదే చోటికి, అదే శ్మశాన వాటికకు నా భార్య నా కొడుకు శవాన్ని తీసుకొని వచ్చినప్పుడు శ్మశాన వాటికలో శవ దహనానికి, శవ సంస్కారానికి తప్పనిసరిగా కొంత సుంకం కట్టవలసి ఉంటుంది, కొంత డబ్బు చెల్లించవలసి ఉంటుంది. పాపం ఆమె దగ్గర డబ్బు లేదు, ఆమె పరిస్థితి నాకు బాగా తెలుసు. నా జీవితం యొక్క పర్యవసానాన్నే ఆమె కూడా అనుభవిస్తుంది. అట్లాంటప్పుడు ఆమెను డబ్బు అడగకూడదు.
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్, ప్లీజ్ కాంటాక్ట్. ఒక వంక వాళ్ళెవరు నా సొంత భార్య, నా సొంత కొడుకు యొక్క శవం అది. అయినా కూడా నేను నా ధర్మాన్ని తప్పకూడదు అని నేను సుంకాన్ని అడగవలసి వచ్చింది. ఇది ఏమి జీవితము? ఎంత కఠినమైన పరీక్ష ఇది. నేను ఇంకా బ్రతికి ఏం చేయను, నేను చనిపోవాలి అనేటువంటి ఆలోచన ఒక్క క్షణం వచ్చింది. కానీ నేను ధ్యాన సంపన్నుని కాబట్టి, నేను ధ్యానం చేసిన వాడిని కాబట్టి, ధర్మాన్ని ఆచరిస్తాను, సత్యాన్ని ఆచరిస్తానని కఠోరమైన దీక్షను పూనినవాను కాబట్టి, ఆ ధ్యాన సంకల్ప బలంతో నేను మళ్ళీ ఆ క్షణంలోనే ఈ యొక్క బలహీనతను, ఆత్మత్యాగం అనేటువంటి బలహీనతను అధిగమించగలిగాను. మనకు అంత గొప్ప పరీక్షలు రాకున్నా మనం అంత గట్టిగా నిల్చోవడం లేదు. ధ్యానాన్ని గురించి కానీ, ధర్మాన్ని గురించి కానీ, సత్యాన్ని గురించి కానీ ఇంత కఠినమైన నియమంగా మనం పెట్టుకొని జీవించటం లేదు. కానీ వారు మనకి అందరికీ అసలు చరిత్ర మొత్తం ప్రపంచ చరిత్రలోనే సత్యానికి ప్రతీక ఎవరు అనంటే సత్య హరిశ్చంద్రుడు మాత్రమే అని ఘంటాపదంగా చెప్పవచ్చు. వారిది అంత ఉజ్వలమైన జీవితం. అయితే ఒక వంక భార్య అంటున్నారు, ఒక వంక నీ కొడుకు శవం అంటున్నారు. మళ్ళీ ఇంత కఠోరంగా నీవు సొంత భార్యను కూడా ఆమె దగ్గర డబ్బు లేనప్పుడు అడగవచ్చునా అని అంటే, అవును, నేను ఇక్కడ ఒక శ్మశాన వాటిక అధికారికి సహాయకునిగా పనిచేస్తున్నాను. ఇక్కడ భార్య పిల్లలు అనేది నా కుటుంబం వరకే. నా కుటుంబం దాటి నా సాంఘికమైన బాధ్యత ఇది, నేను చేసే ఉద్యోగంలోని బాధ్యత కాబట్టి అడగటంలో తప్పు లేదు, అడగటమే ధర్మము. అందుకోసమని నేను అడిగాను. మృత్యువు గురించి కొంత చెప్తున్నారు హరిశ్చంద్రుడు. ఏమంటున్నారంటే, మృత్యువు మనం భూమి మీదకి వచ్చిన వాళ్ళకి, ప్రతి వాళ్ళకి అనివార్యము. అయితే చనిపోయిన తర్వాత ఆ శవాన్ని చెత్తా చెదారంలో మనం పారవేయము. దానికి ఒక ప్రత్యేకమైన సంస్కారాన్ని జరుపుతాము. దీన్ని పెద్దలు మనకు నిర్ణయించారు. ఆ ప్రత్యేకమైన స్థలాన్ని కూడా కేటాయించారు. దాని పేరే శ్మశాన వాటిక. నేను ఎచ్చట పని చేస్తున్నానంటే, ఇతడు నా కొడుకు, ఈమె నా భార్య అని కుటుంబ బాంధవ్యాలను పాటించకూడని ప్లేస్లో నేను వర్క్ చేస్తున్నాను. శ్మశాన వాటికలో ఈ బంధాలకి ఏమీ అర్థం లేదు. ఎందుకనంటే చనిపోయిన తర్వాత ఈ బంధాలు ఏవి ఉండవు. అట్లాంటి స్థలంలో నేను పనిచేస్తున్నాను కాబట్టి ఈ కుటుంబ బంధాలను దాటి నా విధిని నిర్వహించగలిగాను. నేను చాలా గొప్పవాడినని నాకు ఒక పెద్ద పీట వేశారు లోకం. కానీ నిజానికి నేను నా విధిని సత్యవంతంగా, ధర్మబద్ధంగా నిర్వహించాను. అంతే నేను చేసింది. నా గొప్పతనం ఏమీ ఇందులో లేదు అంటున్నారు. తర్వాత ఈ కాటిస్ సీన్ అంటారు మనకి నాటకాల్లో, హరిశ్చంద్ర నాటకంలో శ్మశాన ఘట్టం అంటారు. ఈ కాటిస్ సీన్లో మనకి చూయించేది అంటే, మనకు పురాణాల్లో కానీ కథల్లో కానీ ఏంటిదనంటే, అక్కడ చంద్రహాసుని దహన సంస్కారం చేయడానికి వచ్చినప్పుడు సుంకం అడగటం, ఆ పరీక్షలో కూడా అతడు కఠినంగా ప్రవర్తించడం భార్య పిల్లల పట్ల. దానికి అప్పుడు త్రిమూర్తులు సంతోషించి అతని యొక్క సత్యవ్రతాన్ని మెచ్చుకొని అతని ప్రాణాన్ని అతనికి ఇచ్చినట్టుగా మనకి కథలో ఉంది. కానీ ఇక్కడ హరిశ్చంద్రుడు చక్కగా తనే చెప్తున్నాడు కాబట్టి చాలా లోపలికి వెళ్ళి చెప్తున్నాడు. ఒక వంక శవాన్ని పట్టుకొని అక్కడ తన భార్య శ్మశాన వాటికలో ఏడుస్తూ ఉంది. నేను అదే సమయంలో నా కొడుకు దగ్గరికి వెళ్ళాను, నా కొడుకుతో వెంబడి వెళ్ళాను, నా కొడుకు ఆత్మతో వెంబడి వెళ్ళాను. సూక్ష్మ లోకాల్లో ప్రయాణించి నా కొడుకు ఎక్కడికి వెళ్తే వెళ్ళాడో అక్కడికి వెళ్ళాను. వెళ్ళి అక్కడ అతన్ని చేర్చి వచ్చాను వెనక్కి అంటున్నాడు. అంటే చనిపోయిన ఆత్మ ఏ లోకానికైతే వెళ్తుందో ఆ లోకానికి నేను కూడా వెళ్ళి, నా సూక్ష్మ యానంతో వెళ్ళి అక్కడ ప్రయాణం చేర్చి నా కొడుకును మళ్ళీ నేను వచ్చాను. ఎట్లా వచ్చానో ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. అదేం ఉదాహరణ అంటే, తల్లిదండ్రులు స్కూల్ టైం అయినప్పుడు వాళ్ళ పిల్లల్ని స్కూల్లో దించి మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తారు. నేను అలానే వచ్చాను. అంటే ఇది సామాన్యమైన విషయమా? మనము
కాటి స్థలం వరకు, శ్మశాన వాటిక వరకు మన ఆత్మీయుల యొక్క శవం వెంట వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు ఎంత బాధపడతాం. మరి అతడు సాక్షాత్తుగా కొడుకు ఆత్మతో ప్రయాణం చేసి సూక్ష్మలోకాల్లో అక్కడ వేరే లోకంలో అతన్ని దించి అతన్ని చేర్చి తను ఏ బంధాన్ని లేకుండా వెనక్కి రాగలిగిండు అని అంటే ఎంత గొప్ప హృదయం, ఎంత గొప్ప త్యాగధనుడు ఆయన. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. ఎంత గొప్ప జ్ఞాని, ఎంత గొప్ప తపోధనుడు, ఎంత గొప్ప ధ్యాని. ఇది వారు స్వయంగా చెప్తున్నారు. ఒక స్కూల్లో వదిలిపెట్టినాడు. మరి తర్వాత ఏం జరిగింది అని అంటే, వాళ్ళు నేను ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లా అయితే తల్లిదండ్రులు ఇంటికి వస్తుంటారో నేను అట్లానే వస్తున్నాను. తిరుగు ప్రయాణంలో నాకు ఈశ్వరుని శక్తి ఏదైతే ఉందో, దైవశక్తి ఏదైతే ఉందో, నా కొడుకు ప్రాణాలని మళ్ళీ వాపస్ నాతోనే పంపించారు. అంటే ఇది ఎట్లా జరిగిందంటే, అక్కడ నేర్చుకోవలసింది నా కొడుక్కు నేర్పారు, నేర్పి మళ్ళీ నాతో వాపస్ పంపించారు. అట్లా నా కొడుకు ప్రాణాలని మళ్ళీ దైవశక్తి నాకు ఇచ్చేసింది అని చెప్తున్నారు. ఈ రహస్యాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా సాక్షాత్తుగా హరిశ్చంద్రుల వారే ఈ సందేశంలో మనకు సెలవిచ్చారు. ఇప్పుడు నేను హరిశ్చంద్రుణ్ణి అని నన్ను చాలా ప్రపంచం గౌరవిస్తుంది. మీరు ప్రతి ఒక్కరు నాలాంటి విజయాన్ని సాధించవచ్చు. ఎట్లా? నేను చేసింది రెండే రెండు. సత్యాన్ని వ్రతంగా స్వీకరించాను, ధ్యానాన్ని చేశాను. మీరు ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని బాగా చేయండి, సత్యాన్ని వ్రతంగా పెట్టుకొని జీవించండి. తప్పక నా స్థితిని మీరు కూడా అందరూ పొందవచ్చును. పొందే అర్హత, అధికారము, శక్తి మీ ఆత్మలన్నింటికీ ఉంది అని ఎంత పాజిటివ్గా మనకు ఎంకరేజ్ చేసి చెప్తున్నారు. అది వాస్తవం కూడా, కానీ మనం అది గ్రహించట్లేదు. మనము ఇక్కడికి భూమి మీదకి జన్మించగానే మనకు కొన్ని కష్టాలు వస్తుంటాయి, సంకట పరిస్థితులు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటే ఆ సమస్యలకి దాని నుంచి ఎట్లా దాటాలి అని చెప్పి మనం ప్రయత్నం చేస్తుంటాం. ఈ సమస్య ఎందుకు వచ్చింది, దీని యొక్క ఫలితంగా మన జీవితానికి మనం ఏం నేర్చుకుంటున్నాం అనే దాని మీద మనం దృష్టి పెట్టం. ఇంకోటి ఏంటంటే, సమస్యల నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ దుఃఖం ఉంటే ఆనందం కొరకు పరుగులు ఎత్తుతాం. దీన్ని మర్చిపోవాలని వారు చెప్పే మౌలికమైన విషయం ఏంటంటే, ఈ ప్రతి సమస్య, ప్రతి దుఃఖము, ప్రతి కష్టము మనకు మన బుద్ధిని నిశితంగా మార్చడానికి, మనకు ఆధ్యాత్మిక పురోగతిని, మంచి అవగాహనను, మంచి అండర్స్టాండింగ్ను పెంపొందించి మన ఆత్మకు స్థైర్యాన్ని ఇచ్చి ఇట్లాంటి పరిస్థితులను దాటేటువంటి స్తోమతను కలిగించడానికే మనకి ఈ కష్టాలన్నీ వస్తాయి. అంటే వాటికి కూడా అవి నెగిటివ్గా కనిపించినా వాటికి గ్రేట్ పాజిటివ్ వాల్యూ ఉంది మన లైఫ్స్లో. ఇప్పుడు మీరు ఒకవేళ ధ్యానం చేయకుండా సోమరిగా జీవిస్తే ఏమవుతుంది అంటే, మీ తోటి స్నేహితులు ఎవరైనా ధ్యానం చేస్తూ వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానాలకి, ఉన్నతమైనటువంటి ఆత్మస్థితిని పొందుతారు. మీరు వెనకబడిపోతారు. ఈ మీరు వెనకబడిపోవటం వలన ఏం జరుగుతుందంటే, వారి స్థానంలోకి మీరు ఎప్పుడూ చేరుకోలేరు. ఒకటి. రెండవది ఏంటంటే, మీరు ఎప్పుడో లేటుగా మళ్ళీ అయ్యో నేను వెనకబడిపోతేనే అని ఎప్పుడో పశ్చాత్తాపడి మీరు మళ్ళీ సాధన స్టార్ట్ చేసేసరికి మీ ఆయుకాలం తీరుతుంది. మళ్ళీ మీరు జన్మించవలసి వస్తుంది. మళ్ళీ మీకు అనుకూలమైన వాతావరణం కావాలి. మళ్ళీ మీరు దీక్షాకంకణులు కావాలి. మళ్ళీ ధ్యానానికి దృఢ సంకల్పులై ధ్యానాన్ని చేయాలి. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అప్పటికి మీ జన్మ ఎక్కడుంటుందో, ఎటువంటి వాతావరణంలో మీరు జన్మిస్తారో తెలియదు. కాబట్టి మీరు ఈ జీవిత కాలంలోనే ఏమాత్రం సోమరితనం లేకుండా, ఏమరుపాటు లేకుండా, జాగ్రత్తతో కాలం యొక్క ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ సాధన చేస్తే మీకు తప్పనిసరిగా ఆధ్యాత్మిక పురోగతి చాలా సులభం అయిపోతుంది. మీరు మీ ధ్యేయాన్ని, గమ్యాన్ని, జ్ఞానాన్ని, మోక్షాన్ని పొందడానికి అర్హత సంపాదిస్తారు అని చెప్తున్నారు. అరుణ గారిని ఉద్దేశించి చెప్తున్నారు హరిశ్చంద్రుడు. అంటే ఈ పుస్తకాన్ని గ్రంథస్థం చేసినటువంటి ధ్యాని గురించి ఏమనంటే, అరుణ అని సంబోధిస్తున్నారు. అరుణ, మీలాగే మేము కూడా
ప్రజలలో ఇప్పుడు ధ్యానాసక్తిని పెంచడానికి చాలా కృషి చేస్తున్నాము అన్నారు. ఎందుకు మరి ఇంత కృషి చేయటము అనంటే, ఇప్పుడు ధ్యానాసక్తి కలిగి లేకపోతే ప్రజలలో చాలా వాళ్ళ యొక్క జీవితాలు నాశనమైపోతాయి, విధ్వంసం పాలవుతాయి. వాళ్ళకి మళ్ళీ జన్మల్లో ఇంకా అన్నీ కష్టాలే ఉంటాయి. ఎట్లా అంటే, మనకి యాక్సిస్ చేంజ్ రాబోతుంది, కక్ష్య మార్పిడి జరగబోతుంది. దానికంటే ముందే మనము ధ్యానంతో ప్రతి ఒక్కళ్ళము మన జీవితాలని మార్చుకుంటే ఆ ఉత్పాతాలు, కలగబోయే మహా విపత్తులు, ప్రమాదాల తీవ్రత తగ్గుతుంది అని చెప్తున్నారు. కాబట్టి మేము వీలైనంత మందికి ధ్యానాసక్తిని కలిగించి ధ్యానం వైపు వాళ్ళ మనస్సుల్ని మరలించి ధ్యాన నిమగ్నుల్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మీరు ఎలా అయితే ఇప్పుడు భూమి మీద చేస్తున్నారో మేము కూడా అలానే చాలామంది, కొంతమంది మాస్టర్స్ని ప్రత్యేకంగా ఈ పనిలో నిమగ్నమై ఉన్నాము అంటున్నారు. నిజానికి మా పని ఇక్కడ కాదు, ఉన్నత లోకాల్లో మా కార్యం ఉంది. అయినా ఇది మాకు విధి నిర్వహణలో ఎడిషనల్ బాధ్యతగా, అదనపు బాధ్యతగా తీసుకొని మేము ఈ కార్యాన్ని నిర్వహిస్తున్నాము. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. మీ అందరికీ, మీ మాస్టర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి సెలవు తీసుకుంటున్నాను అని చెప్పి అరుణ గారికి చెప్పగానే అరుణ గారు హరిశ్చంద్రునికి ప్రగాఢమైన కృతజ్ఞతలు తెలిపి ఈ సందేశాన్ని గ్రంథస్థం చేయటం ముగించారు. స్నేహితులారా, మనం ఇంతకు ముందు హరిశ్చంద్రుని యొక్క సందేశాలని కాస్త వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు బలిచక్రవర్తి యొక్క సందేశాలను తెలుసుకోబోతున్నాం. బలిచక్రవర్తి మనకి పురాణాల్లో, ముఖ్యంగా భాగవతంలో వస్తాడు. చాలా గొప్ప దానశీలి. మనకి పురాణాల్లో 2 పాత్రలు చాలా గొప్ప దానశీలిగా వర్ణించారు. ఒకటి కర్ణుడు, రెండవది బలిచక్రవర్తి. కర్ణుడు తన జీవితాన్ని రక్షించే కవచ కుండలాలనే తన శత్రువైనటువంటి అర్జునుని కొరకు తీసుకెళ్తున్నాడు అని తెలిసి కూడా ఇంద్రునికి దానం చేస్తాడు. అంటే తన జీవితాన్ని కూడా సంరక్షించేటువంటి దాన్ని దానం చేస్తాడు. ఇక రెండవ వీరుడైనటువంటి బలిచక్రవర్తి మాత్రం వచ్చినవాడు స్వయంగా పరమాత్ముడైనా నేను ఇచ్చిన మాటను తప్పను అని చెప్పి తన ప్రాణాన్నే బలి ఇచ్చాడు ఆ విష్ణుమూర్తికి. ఇది బలిచక్రవర్తి యొక్క కథ పురాణాల్లో ఉన్నది. ఇప్పుడు వారి సందేశాల్లో వారి యొక్క జీవితము, వారి యొక్క సాధన మనకిచ్చే సందేశం, ఈ మూడింటిని మనం చూడబోతున్నాం. నేను కేవలము రాజును మాత్రమే కాదు, చక్రవర్తిని మాత్రమే కాదు, ఒక గొప్ప ధ్యానిని మాత్రమే కాదు, ఒక ఎన్లైటెండ్ మాస్టర్ని అని చెప్తున్నారు. ఎప్పుడు వృద్ధాప్యం వచ్చిన తర్వాత కాదు, నేను సింహాసనాన్ని అధిష్ఠించక ముందే ఒక గొప్ప ఎన్లైటెండ్ మాస్టర్గా రూపొందాను. నా తల్లిదండ్రులు గ్రేట్ మాస్టర్స్ ధ్యానంలో. వారు నాకు చాలా ప్రేరణనిచ్చారు, వారే నాకు దీక్షనిచ్చారు. మనం అందరం భూమి మీదకి చేయవలసిన పని ఒకదానిని చేయడానికి భూమి మీదకి వచ్చాం. మనము దేన్ని చేయవలసి ఉంది, దేని కొరకు దేన్ని చేయడానికి భూమి మీదకి వచ్చాము అనేది తెలుసుకోవాలి మొదలు. అప్పుడు మాత్రమే మనము దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయగలుగుతాం. ఎంత క్లియర్గా సందేశాన్ని చెప్తున్నారు చూడండి. ఇప్పుడు మనకి ఒకరికి 20 సంవత్సరాల వరకు తెలియదు, ఒకరికి 30 సంవత్సరాల వరకు తెలియదు, ఒకరికి వృద్ధులైనా కూడా మనం భూమి మీదకి దేన్ని సాధించడానికి వచ్చినాము తెలియజేసే గురువులు లేరు, తెలుసుకునే ఆకాంక్ష వీడికి లేదు, జీవితం అయిపోతుంది. ఎంత క్లియర్గా వారు చెప్తున్నారంటే, ప్రతి ఒక్క మానవుడు ఒక కార్యాన్ని సాధించడానికి, ఒక ప్రత్యేకమైన తన కొరకు ఒక పనిని నిర్వహించుకోవడానికి వచ్చాడు. దేని కొరకు అతడు జన్మించాడో దాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయవస్తుంది. ఇది గురువుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత మనం ధ్యానాన్ని చేసిన కొద్దీ మనకు కూడా మన కార్యం స్పష్టమవుతుంది. మనము
మన కొరకు చేయవలసిన పనే గాక మన సోల్, మన ఆత్మకి ఈ ప్రపంచంలో మనం జీవించే పరిస్థితుల నుంచి ప్రతి ఒక్క రోజు మనం ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్క వ్యక్తి మనకు తారసపడి ప్రతి ఒక్క వ్యక్తి నుంచి ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. మన ఆత్మ అనుభవాన్ని సంపాదించుకోవచ్చు. నేను అలా సంపాదించుకుంటూ అనవరతం ఎల్లప్పుడూ ప్రతి నిత్యము ప్రతి పరిస్థితి నుండి పాఠాన్ని నేర్చుకున్నాను. నాకు తారసపడ్డ ప్రతి వ్యక్తి నుంచి పాఠాన్ని నేర్చుకున్నాను. తారసపడ్డ ప్రతి వ్యక్తి నుంచి నేను పాఠాన్ని నేర్చుకున్నాను కాబట్టి అందరినీ నేను మాస్టర్స్గా స్వీకరిస్తాను. చరిత్రలో, పురాణంలో దత్తాత్రేయుల్ని మీ గురువులు ఎవరు అని అంటే నాకు 24 మంది గురువులు ఉన్నారంట. అందులో సాలెపురువు కూడా ఒక గురువు అని అంటారు. ఇట్లా మనం ప్రకృతి నుంచే మనకి నేర్చుకుంటాం. అనేక పరిస్థితుల నుంచి, అనేక సంఘటనల నుంచి, అనేక జీవుల నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకుంటాం కాబట్టి, ఆత్మకు సంబంధించిన అనుభవాన్ని నేర్చుకుంటాం కాబట్టి మనకు అందరూ గురువులే, ప్రకృతే పెద్ద గురువు. ఇది ఇందుకోసమని మనం కేవలం మన పనిని సాధించుకోవడానికి మాత్రమే కాక మన ఆత్మకు అనుభవాన్ని సంపాదించుకోవడానికి మనం ఈ పాఠాలను నేర్చుకోవడానికి భూమి మీదకి అవతరిస్తాం. నేను 20వ సంవత్సరం వచ్చేసరికి ఎన్లైటెండ్ మాస్టర్గా రూపొందాను. అప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించాను. ఎప్పుడైతే నీవు చేయవలసిన పనిని సాధిస్తావో ఇక్కడ భూమి మీదనే తెలుసుకొని, అప్పుడు నీ కొరకు వేరే ప్రపంచంలో, ఇంకా ఉన్నతమైన లోకంలో, ఇంకా ఉన్నతమైన ఆత్మోన్నతిని పొందటానికి నీవు ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ బలిచక్రవర్తి తన యొక్క లిమిటేషన్స్ను గురించి చెప్తున్నాడు. ఏంటంటే, నేను ఇంత గొప్ప పరిపాలకునైనా, ఇంత గొప్ప దానశీలినైనా, నాకు నా రాజ్యం అంటే, నా ప్రజలంటే అమితమైన ప్రేమ, అమితమైన బంధం, అనురాగం ఏర్పడటం వలన నేను ఈ ప్రపంచాన్ని, నా రాజ్యాన్ని విడిచిపెట్టి పోలేక చాలా సంవత్సరాలు ఆ బంధంతోనే బ్రతికాను. అందుకోసమని నేను ఇక్కడి కార్యాన్ని అంతా సాధించాను, చక్కని పరిపాలనను అందించాను, ఒక గొప్ప ధ్యానిని అయ్యాను, ఎన్లైటెండ్ మాస్టర్గా రూపొందాను. అప్పుడు నా పని ఉన్నత లోకాల్లో ఇంకా నేను ఉన్నత స్థితికి వెళ్ళటానికి పోవలసి ఉంది. కానీ అలా పోవడానికి నా మనస్సు అంగీకరించక, నా రాజ్యాన్ని బంధంగా పెట్టుకొని నేను నా ప్రజల్ని ప్రేమిస్తూ ఉన్నాను కాబట్టి స్వయంగా విష్ణుమూర్తి లాంటి వారు వచ్చి నన్ను, నా ప్రాణాన్ని తీసి, నా అవతారాన్ని ఇక్కడికి చాలించి నన్ను పాతాళలోకానికి అధిపతిగా చేశారు. ఇట్లా మనం బంధాన్ని పెంచుకోకూడదు అని అంటున్నారు. ఇంకా ఇతని మిగతా సందేశ వివరాలని తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.